సేఫ్ పీరియడ్, అన్సేఫ్ పీరియడ్ అంటే ఏమిటి? సేఫ్ పీరియడ్ అంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు గర్భం రాకుండా ఉన్నదాన్ని సేఫ్ పీరియడ్ అంటారు. ఏ రోజుల్లో అయితే సెక్స్లో పాల్గొంటే గర్భం రాకుండా సేఫ్గా ఉంటారో దాన్ని సేఫ్ పీరియడ్. ఏ రోజుల్లో అయితే సెక్స్లో పాల్గొంటే కడుపు వస్తుందో ఆ రోజు అన్సేఫ్ పీరియడ్. స్త్రీలలో 180 మందికి రెగ్యులర్గా మెన్స్ వస్తుందండి. రెగ్యులర్గా అది 25 రోజులు కావచ్చు, 30 రోజులు. కొంతమందికి ప్రతి 25 రోజులకి మెన్స్ వస్తుంది, కొంతమందికి ప్రతి 30 రోజులకి మెన్సెస్ వస్తుంది. వీళ్ళల్లో 80% మందికి ఎవరైతే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయో వాళ్ళు 80% మందికి వాళ్ళలో అన్నం విడుదల సరిగ్గా నెల మధ్యలో ఉంటుంది. అంటే 14 రోజులు కానీ 15 రోజులు కానీ 16, అంటే మెన్సెస్ అయిన రోజు నుంచి లెక్కట్టుకుంటే మెన్సెస్ అయిన వాళ్ళు మెన్సెస్ అయిన కూడా 3 రోజులు లెక్కెడితే 14 రోజుల నుంచి 16 రోజుల మధ్య అన్నం విడుదల అవుతుంది. ఎవరికి 28 రోజులు కానీ 30 రోజులు కానీ మెన్సెస్ వచ్చేవాళ్ళకి. అందరికీ కూడా కాదు, కేవలం ఒక 80% మందికి. కొంతమందికి ఇష్టం ఎలాగంటే అది ఎంత రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చినా ఆ తేడా ఉంటాయి. ఒక్కసారి అన్నం విడుదలయ్యాక ఆ అన్నానికి వీర్యకణంతో కలిసి గర్భం వచ్చే శక్తి, పిండంగా మారే శక్తి 24 గంటలే ఉంటుంది. అయితే వీర్యకణాలకి అన్నంతో కలిసి పిండంగా మార్చే శక్తి 3 నుంచి 5 రోజులు పడుతుంది. 3 నుంచి 5 రోజులు, 3 రోజులు ఉంటుంది. కానీ మినిమం 3 రోజులు. అందుకని ఏం చేస్తారంటే ఎవరికైతే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తుంటాయో ప్రతి 28 రోజులు 12వ రోజు నుంచి 16 రోజు వరకు గర్భం వచ్చే దినాలు వాళ్ళకి అన్నం 14 రోజులు 15 రోజులు విడుదలవ్వచ్చు. కానీ ఆ అండానికి వీర్యకణాలతో కలిసే శక్తికి ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజే ఉంటుంది. కొంతమందికి 12 గంటలే ఉంటుంది. అంచేత 15వ రోజున అన్నం విడుదలైతే వీళ్ళు 12వ రోజున, ఎందుకంటే వీర్యకణానికి చెప్పేంత 3 రోజుల పాటు శక్తి ఉంటుంది, అన్నం దగ్గర శక్తి. 12 రోజులు సెక్స్లో పడుతున్నాం అనుకోండి, మెన్సెస్ 12 రోజులు సెక్స్లో పడుకోండి, అది 13, 14, 15 రోజున అన్నంతో కలిసి పిండంగా మారుతుంది. అంటే అందుకని మెన్సెస్ అయిన 12వ రోజు నుంచి 16 రోజు వరకు అన్సేఫ్ పీరియడ్ అంటాం. అన్సేఫ్ అంచే 10వ రోజు వరకు, ఒక్కోసారి 11 రోజు కూడా పెడతాం. అంచే మెన్సెస్ అయిన మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు సేఫ్ పీరియడ్. సాధారణంగా 80% కేజీలు గుర్తుంచుకుని అందరికి కాదు. మెన్సెస్ అయిన రోజు నుంచి 10వ రోజు వరకు సేఫ్, గర్భం రాని రోజు. మళ్ళీ 18వ రోజు నుంచి మెన్సెస్ వచ్చే వరకు సేఫ్. మధ్యలోనే అంటే 11వ నుంచి 15 రోజు వరకు, 11వ రోజు నుంచి 15 రోజు వరకు ఏది ఎలా దారి తప్పినా మెన్సెస్ అయిన 11 రోజు నుంచి 15 రోజు వరకు అన్సేఫ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అరచిత కాలము అంటాం. ఇది గర్భం రాకుండా ఉండడం కోసం తప్ప ఈ సేఫ్ పీరియడ్ అన్సేఫ్ పీరియడ్ అని దీనికోసం కాదు. ఎయిడ్స్ వ్యాధి రాదు, లేదా సుఖవ్యాధులు రావని దానికోసం కాదు. కేవలం గర్భం రాకుండా విషయంలోనే సేఫ్ పీరియడ్ అన్సేఫ్ పీరియడ్ అంటాం. ఆ రంగా గర్భం రాకుండా కొంతమంది ఎవరైనా మెన్సెస్ అయిన దగ్గర మెన్సెస్ లెక్కట్టి 6వ రోజున 7వ రోజు సెక్స్లో పాల్గొన్నారు అనుకోండి గర్భం. అలాగే మెన్సెస్కి ముందు మెన్సెస్ రాళ్ళకి 2 రోజుల ముందు సెక్స్లో పాల్గొన్నారు అనుకోండి గర్భం రాదు. హాయిగా ఉండొచ్చు, భయంగా లేకుండా ఉండొచ్చు. కానీ కేవలం 80% కేసుల్లోనే ఇది. కొంతమందికి మెన్సెస్ టైంలో కూడా అన్నం విడుదలవచ్చు, కొంత మెన్సెస్ ముందు కూడా విడుదలవచ్చు 20% కేసుల్లో. అందుకని అది. కానీ మెజార్టీ కేసుల్లో మాత్రం ఫస్ట్ డే నుంచి మెన్సెస్ ఫస్ట్ డే నుంచి 10 రోజు వరకు సేఫ్, మళ్ళీ 15 రోజు నుంచి మెన్సెస్ వచ్చే వరకు సేఫ్ పీరియడ్ కింద లెక్కడతాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.